వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పుట్టింట్లో మెట్టినింట్లో ఎంతో గౌరవ మన్నలను అందుకోవాల్సిన మహిళలపై ఇంట బయట రోజురోజుకు హింస పెరిగిపోతుంది. లైంగిక వరకట్న వేధింపులకు ఆడవాళ్లు బలైపోతున్న ఘటనలు చూస్తుంటే మరింత కలవరం పెడుతోంది. తాజాగా కేరళలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. భర్త సూటిపోటి మాటలతో వేధించడమే కాకుండా అతని కుటుంబం పెట్టే హింస భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మల్లపురం ప్రాంతానికి చెందిన విష్ణుజాకి 2023 మే నెలలో ప్రబీన్ అనే యువకుడితో వివాహమైంది. ఆ తర్వాత ఆ జంట ఎల్లంగూరులో కాపురం పెట్టింది. ప్రబీన్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైన కొద్ది నెలలకే దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. ఏదో ఒక విషయంలో భార్యను వేధించడం మొదలుపెట్టాడు ప్రబీన్. జనవరి 31వ తేదీన భార్యాభర్తలిద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. అప్పుడు ప్రబీన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా ప్రబీన్ ఇంటికి రాలేదు. విష్ణుజా కూడా గదిలో నుంచి బయటకు రాలేదు. అనుమానం వచ్చిన ఆమె అత్త స్థానికుల సాయంతో తలుపులు పగలకొట్టింది. అప్పటికే విష్ణుజా ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విష్ణుజా ఆత్మహత్య కేసుపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురు ఎందుకు చనిపోయిందో తెలియక విష్ణుజా తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయితే విష్ణుజా కేసులో విస్మయం కలిగించే విషయాలు బయటకు వస్తున్నాయి. విష్ణుజా సూసైడ్ కి భర్త వేధింపులే కారణమని ఆమె స్నేహితులు చెప్తున్నారు. పెళ్లైన తొలినాళ్ల నుంచే విష్ణుజాను భర్త హింసిస్తూ వచ్చాడు. అందంగా లేదంటూ సూటిపోటి మాటలతో వేధించాడు. ఆ వంకతో ఆమెను బైక్ మీద తిప్పేవాడు కూడా కాదు. ఇంత చదువు చదివి ఉద్యోగం లేదని తిట్టేవాడు. ఈ క్రమంలో వేధింపుల విషయాన్ని ఆమె తన స్నేహితులతో పంచుకుంది. అయితే ఆ విషయం తెలిసిన ప్రబీన్ మరింత రెచ్చిపోయాడు. ఆమెపై నిఘా పెట్టి ఆమె ప్రతి చర్యను పరిశీలించి హింసించసాగాడు. ఈ ക്രമంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ చివరకు ఆమె విగత జీవిగా మారిపోయిందని స్నేహితులు తెలిపారు. മെന്റലി ആയാലും ഫിസിക്കലി ആയിട്ടും ഭയങ്കര ടോർച്ചറിങ് ആയിരുന്നു. പിന്നെ അവൾ നല്ല ബോൾഡായിട്ടുള്ള കുട്ടിയാണ്. എന്തെങ്കിലും അങ്ങനെ നമ്മളോട് ഇങ്ങനത്തെ കാര്യങ്ങളൊക്കെ പറയുമ്പോൾ ഞങ്ങൾ പറയുമ്പോൾ പറയും ഞാൻ ഇതാക്കിക്കൊണ്ട് ഞാൻ റെഡിയാക്കിക്കൊണ്ട് അത് ആരും ഇടപെടേണ്ട അതിലൊക്കെ ഞാൻ റെഡിയാക്കിക്കൊണ്ട് അത്രയും സ്ട്രോങ് ആണ്. അത്രയും സ്ട്രോങ്ങും ബോൾഡും ആണ് അവള്. ഭംഗി കുറവാണ്, പിന്നെ സ്വർണത്തിൻ്റെ കുറവാണ്, അങ്ങനെയൊക്കെ. പിന്നെ ഇത് ഇല്ല, ജോലി ഇല്ല എന്ന് പറഞ്ഞ് നിരന്തരം 10-25 വയസ്സേ ആയിട്ടുള്ളൂ. അപ്പോഴത്തേക്കും ജോലി ഇല്ല എന്നൊക്കെ പറഞ്ഞ് അങ്ങനെ ഭയങ്കരമായിട്ട് ബുദ്ധിമുട്ടിക്കുന്നു. അപ്പോൾ ഇതിൻ്റെയൊക്കെ ഇത്രത്തോളം തീവ്രത ഒരാളെ വാക്കുകൾ എന്നല്ല അതിൻ്റെ ഇത് നമുക്ക് മനസ്സിലാവുള്ളൂ. അവളത്രയും സ്ട്രോങ് ആയിട്ട് പറയേ ഞങ്ങൾ പറഞ്ഞിട്ടുണ്ട് ഇങ്ങോട്ട് വാ എൻ്റെ കുട്ടിയെ ഒന്ന് വാ പറയുമ്പോൾ അത് എന്തിലൊന്നും ഇടപെടാനായിട്ടില്ല. అయితే తన కూతుర్ని ఆమె భర్త అత్త వేధిస్తున్న విషయం చనిపోయాక స్నేహితుల ద్వారానే తెలిసిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. పెళ్లైనప్పటి నుంచి ప్రబీన్ ఏనాడు తమ ఇంటికి రాలేదని తమ కూతుర్ని ప్రశ్నిస్తే చిన్న సమస్య అంటూ చెప్పుకొచ్చేదన్నారు. చదువుకునే రోజుల్లోనే పార్ట్ టైం జాబ్తో తమ కష్టాలను పంచుకున్న బిడ్డ పెళ్లయ్యాక ఆమె కష్టాలను మాత్రం చెప్పుకోలేకపోయిందని విష్ణుజా తండ్రి కంటతడి పెట్టారు. ప్రబీన్ కు వేరే యువతితో సంబంధం ఉందని విష్ణుజా తండ్రి ఆరోపించారు. ఆ క్రమంలోనే తన కూతుర్ని హత్య చేసి ఉంటారన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రబీన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో విష్ణుజా కేసు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, గృహహింస చట్టాలను మరింత కఠినతరం చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.